ఇదొక రసాయనిక చర్యలాగా జరుగుతూ ఉంటుంది. అసలు డిటాక్సిఫికేషన్ అంటే ఏందో మనం చూద్దాం. ఇప్పుడు రసాయనిక చర్యలు అనేవి లక్షల పాటు జరుగుతున్నాయి. అందులో డిటాక్సిఫికేషన్ అనేది ఒక పార్ట్. అంటే ఎక్స్పెల్లింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ బయటికి పంపించేటువంటి ఒక ప్రక్రియ. సో అసలు ఎందుకు డిటాక్సిఫికేషన్ చేయాలి? అసలు ఈ టాక్సిన్స్ అనేవి, ఈ వ్యర్థ పదార్థాలు అనేవి, హెవీ మెటల్స్ అనేవి ఎందుకు మన శరీరంలో చేరతాయి? అవి ఎలా మన బాడీలోకి చేరతాయో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో అవి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం వాటిని మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా బయటికి పంపించవచ్చు. సో దీనికోసం ఫస్ట్ అసలు మనం టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి ఎలా చేరుతాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో మనం వాతావరణంలో నుండి, ఈ అట్మాస్ఫియర్ లో నుంచి గాలిని పీలుస్తూ ఉంటాం. మనం పీల్చే గాలి ద్వారాగా మన శరీరంలోకి కొన్ని వ్యర్థ పదార్థాలు అనేవి చేరిపోతాయి. తర్వాత మనం తినేటువంటి ఫుడ్, ఆహారం లోపల నుంచి. దీంతో పాటుగా జెమ్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ నుంచి, వాటర్ తీసుకునేటువంటి వాటర్లో నుంచి, ఇలా వాతావరణంలోని చాలా రకాల రీజన్స్, నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మరి ఇవి మనం గాలి పీల్చకుండా ఉండలేం, వాటర్ తాగకుండా ఉండలేం, ఫుడ్ తినకుండా ఉండలేం. అవి తినాల్సిందే. వాటి ద్వారాగా కూడా వ్యర్థ పదార్థాలు అనేవి మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మరి అలా ప్రవేశించినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ సో ఎలా మనం తీసివేయాలి? అవి ఎలా బయటికి పంపించి వేయాలి? మనకు అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలన్నిటిని ఎలా బయటికి పంపించాలో ఒక ప్రాసెస్ ఉంది మనకి ఇక్కడ. మన శరీరంలో ఉన్నటువంటి ఏ అయితే లోపలికి ప్రవేశించాయో ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా స్కిన్ ద్వారాగా, లంగ్స్ ద్వారాగా, ప్రేగుల ద్వారాగా లివర్కి చేరుకుంటాయి. లివర్కి చేరుకున్న తర్వాత లివర్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం స్కిన్, కిడ్నీస్, లంగ్స్, మన పెద్ద పేగు, వీటన్నిటి ద్వారాగా కూడా క్లీన్ చేసేసి మిగిలిన ఉన్నటువంటి ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ మిగిలిన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఫస్ట్ మనకి లివర్ అనేది ఫస్ట్ ప్యూరిఫై చేస్తుంది. చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా రెండు విధాలుగా, సో ఒకటేం చేస్తుంది అని అంటే ఫ్యాట్ సెల్స్ లోకి అండ్ లివర్ అండ్ బోన్ మ్యారో, వీటి ద్వారాగా బ్రెయిన్కు చేరుకుంటాయి. టాక్సిన్స్ అనేవి బ్రెయిన్కు చేరుకుంటాయి. సో రెండో విధంగా జాయింట్ నుంచి, బ్లడ్ నుంచి, టిష్యూస్ నుంచి మజిల్స్ కు చేరుకుంటాయి. సో ఇలా ఈ రెండు ప్రాసెస్లుగా డివైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మన శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి బ్రెయిన్ కు అండ్ మజిల్స్ కు చేరుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటి అని అంటే మనం తినే ఆహారం ద్వారాగా, పీల్చే గాలి ద్వారాగా, సో తాగే నీటి ద్వారాగా, మరియు ఆల్కహాల్, రకరకాల కార్యకలాపాల వల్ల మన శరీరంలోకి ప్రవేశించే వ్యర్థ పదార్థాలని ప్రాసెస్ ప్రకారం అన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చినా కానీ కొన్ని వ్యర్థ పదార్థాలని బ్రెయిన్, మజిల్స్ లోకి చేరుకుంటాయి. అలా చేరుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి అలా చేరుకున్న తర్వాత వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే స్కిన్ ర్యాషెస్, అలర్జీస్, జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం, కార్డియోవెస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గుండె మరియు నాడీ సంబంధిత ప్రాబ్లమ్స్ అంటాం, డయాబెటీస్ ప్రాబ్లం, హెడేక్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ మన శరీరంలోకి వ్యర్థ పదార్థాలు ప్రవేశించటం, వాటిని మనం సరైన క్రమంలో వాటిని తీసివేయకపోవటం వల్ల, వాటిని రిమూవ్ చేయలేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి మనిషికి. వీటితో పాటుగా మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తెలుసు మనకు పిసిఓడి ప్రాబ్లం, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్ అండ్ పీరియడ్స్ ప్రాబ్లం. ఈ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, దీంతో పాటుగా విష జ్వరాలు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి మన శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యర్థ పదార్థాలే, టాక్సిన్సే కారణం. ఫస్ట్ ఆ టాక్సిన్స్ ను రిమూవ్ చేయాలి. మరి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మనం కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తీసుకుంటే కూడా టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. మరి ఏం తీసుకోవాలి అని అంటే ఎర్లీ లెట్స్ ఇక్కడ చూడండి, ఎగ్స్, దాని విధంగా వెల్లుల్లి అంటే గార్లిక్, దీంతో పాటు అంటే మన పెద్ద ప్రేగుని, వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. తర్వాత వాకింగ్ చేయటం, సైక్లింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం,
జ్యూసెస్ తాగటం అంటే లిక్విడ్ రూపంలో తీసుకోవటం. దీంతో పాటుగా ఫిష్ తింటే కూడా టాక్సిన్స్ కొన్ని రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ లో ఉంటాయి కాబట్టి మన మెటబాలిజం పర్ఫెక్ట్ గా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడతాయి గ్రీన్ టీ. సో గ్రీన్ టీ తీసుకుంటే కూడా లివర్ అనేది పర్ఫెక్ట్ గా ఉండటానికి అందులో ఉన్నాయన్నీ కూడా పోతాయి. దీంతో పాటుగా చూడొచ్చు చిక్కుడుకాయ తినొచ్చు ఫైబర్ రావడానికి. సో తర్వాత మనం పప్పులు తినొచ్చు, పల్సెస్, సో పెనట్స్, బీట్స్, పోమోగ్రనేట్ సీడ్స్. సో దీంతో పాటు డైలీ 8 నుంచి 12 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అది కూడా స్వచ్ఛమైనటువంటి వాటర్ తీసుకోవాలి. మన ముక్కుని క్లీన్ చేసుకోవటం, నోస్ క్లీనింగ్ చేసుకోవాలి. ఇలా చాలా రకాలైనటువంటి చర్యలు చేస్తే టాక్సిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. బట్ మరి ఇవన్నీ చేస్తున్నామా లేదా, చేసినా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి లోపల. మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఎక్కడా సొల్యూషన్ లేదు. సాధారణంగా ఉండే చాలా మంది ఏం చేస్తాము అని అంటే మనం లోపలికి తీసుకోవటం గురించి మాత్రమే మనం ఆలోచన చేస్తాం. సో ఇది మనం హెల్త్ పర్పస్ కాబట్టి చాలా ఫ్రీగా నేను చెప్తున్నాను. ఒక మనిషి రోజుకు ఎన్ని సార్లు తింటే అన్ని సార్లు బయటికి పోవాలి. సో నేను ఉదయం పోతా, లేకపోతే సాయంత్రం ఒకసారి పోతా, లేదా 2 రోజులకు ఒకసారి పోతా అంటే కుదరదు. పర్ఫెక్ట్ హెల్తీగా ఉండే పర్సన్ ఎవరూ మొహమాట పడకూడదు. 3 సార్లు తింటే 3 సార్లు కూడా బయటికి వెళ్ళాలి. అప్పుడు హెల్తీగా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉన్నట్టు, వాళ్ళ బాడీ లోపల టాక్సిన్స్ అనేవి ఏమి ఉండిపోకుండా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మనం ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఈ టాక్సిన్స్ ఇన్ని లోపల ఉన్న వీటికి ఏంటి సొల్యూషన్ అని అంటే ఈ రోజు వెస్టీజ్ కంపెనీ అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఇస్తుంది. మనకు 3 రకాలుగా ఇస్తుంది. ఈ 3 రకాల సొల్యూషన్స్ లో నేను ఒకటేంటి అని అంటే క్యాప్సిల్ వేసుకుంటాను సార్, నేను క్యాప్సిల్ ద్వారాగా నా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోవాలి, నేను చాలా హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అనుకుంటే గ్యానోడర్మా సప్లిమెంట్ ద్వారా క్యాప్సిల్ ఫామ్ లో ఇస్తుంది. నాకు క్యాప్సిల్ వేసుకోవడం ఇబ్బంది అవుతుంది సార్ అని అంటే పౌడర్ రూపంలో తీసుకోవడానికి ఫైబర్ ఇస్తుంది. లేదు సార్ నేను వాటర్ కూడా కలుపుకొని తాగలేను అని అంటే పడుకునేటప్పుడు స్టిక్కర్ రూపంలో అంటుకొని పడుకుంటే చాలు, మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేలాగా ఫుడ్ ప్యాచ్ ఇస్తుంది కంపెనీ. ఈ 3 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ద్వారాగా మనిషి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా బయటికి తీసివేయచ్చు. మరి ఎలా బయటికి తీసివేయచ్చు, మనం ఎలా హెల్తీగా ఉండొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం గ్యానోడర్మా గురించి చూద్దాం. ఈ గ్యానోడర్మా గురించి, గ్యానో అంటే గ్లోయింగ్ అని, డర్మా అంటే స్కిన్ అని, గ్లోయింగ్ స్కిన్ అని చెప్తారు. ఎవరైతే చాలా అందంగా కనపడాలి, యవ్వనంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ 100% వాడవలసినటువంటి ఒక ప్రొడక్ట్. దీంతో పాటుగా మనం చెప్తారు తీరని అమృతం అని చెప్తారు గ్యానోడర్మాని. తీరని అమృతం. దీంతో పాటుగా అంతం లేని జీవితం అని అంటారు. హెర్బ్స్ ఆఫ్ హెర్క్యులస్, అంతం లేని జీవితానికి అంటే మనిషి యొక్క జీవిత కాలాన్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అంటే మనకు మూలికలన్నిటిలో కూడా రారాజుగా పిలుస్తారు గ్యానోడర్మాని. దీంతో పాటుగా పురాతనమైనటువంటి ఔషధ మూలకాల్లో ఒకటిగా దీన్ని చెప్తారు. ఈ రోజు వచ్చింది కాదు గ్యానోడర్మా, పురాతన కాలం నుంచి ఉంది. శాశ్వత మూలికము అని చెప్తారు. శాశ్వతంగా నిలిచిపోయేటువంటి మూలిక అని చెప్తారు గ్యానోడర్మాని. దీనికి ఇంకోటి చెప్తారు, 1000 యజమానులకు కలిపి ఒక సామ్రాట్ ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యజమానులందరికీ ఒక 1000 మంది యజమానులకు ఒక సామ్రాట్ ఉంటాడు. అలానే ఎన్నో రకాల మూలికలన్నిటిలో కూడా సామ్రాట్గా నిలిచేటువంటి ప్రొడక్ట్ గ్యానోడర్మా. సో రారాజు అంటే హెర్బ్స్ లోనే మనం అర్థం చేసుకోవాలి. ఇది మన శరీరానికి ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇన్ని రకాలుగా దీన్ని చెప్పుకుంటున్నాం. తీరని అమృతం అంటున్నాము, అంతమలేని జీవితానికి అని చెప్తున్నాము, యవ్వనంగా ఉండటానికి శాశ్వత మూలికం అని చెప్తున్నాము, ఒక సామ్రాట్ గా చెప్తున్నారు, కింగ్ అని చెప్తున్నాము. ఎందుకనంటే ఇందులో చాలా రకాలైనటువంటి కంటెంట్స్ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ లో చూడండి, స్టీరాల్స్, పాలీసాకరైడ్స్, ఆమ్ల, మానిథాల్, కౌన్మార్థిన్, బీటా గ్లూకాన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్. సో ఇలా చాలా రకాలైన కంటెంట్స్ అన్ని మన గ్యానోడర్మాలో వెస్టీజ్ కంపెనీ మనకు అందిస్తుంది. మరి ఈ గ్యానోడర్మాను మనం క్లియర్ గా చూసినట్టయితే తెలుసు, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో ఎన్నో ప్రయోజనాలుగా, ఎన్నో ఉపయోగాలుగా ఈ యొక్క గ్యానోడర్మాను ఉపయోగిస్తూ ఉన్నారు. గ్యానోడర్మాలో అత్యంత ప్రధానమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి గ్యానోడర్మాని
గ్యానోడర్మా లూసిడమ్ అంటారు. సో చాలా వరకు చూడు పుట్టగొడుగు అనేది మనకు చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది మన అన్ని ఏరియాల్లో కూడా వైట్ కలర్ పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి, తింటారు చాలా మంది. బట్ ఇక్కడ గ్యానోడర్మా అనేది రెడ్ కలర్ లో ఉండేటువంటి గ్యానోడర్మా లూసిడమ్ అనేటువంటి శ్రేష్టమైనటువంటి గ్యానోడర్మా అన్నమాట. శ్రేష్టమైనటువంటి పుట్టగొడుగు నుంచి తయారు చేశారు మన యొక్క గ్యానోడర్మాని. అందుకనే చూడండి, చైనా వాళ్ళు దీన్ని లింగ్జీ అని పిలిచేవారు, జపాన్ వాళ్ళు రిషి అని పిలుస్తారు. ఇక ప్రాచీనమైనటువంటి సైంటిస్టులు, పూర్వకాలంలో ఉన్నటువంటి సైంటిస్టులు కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని పిలిచారు గ్యానోడర్మాని. మరి ఇప్పుడు చాలా మంది మనం గమనించవచ్చు, చైనాలో, జపాన్ లో, చాలా కంట్రీస్ లో ఇప్పుడు ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ లో ఈ యొక్క గ్యానోడర్మాని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఈ యొక్క గ్యానోడర్మాని ఉపయోగిస్తారు అని అంటే, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, చాలా రకాల ప్రయోజనాలు చెప్పుకుంటే అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. మరి గ్యానోడర్మా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటే, మన బాడీ లోపల 3 విధాలుగా ఉపయోగపడుతుంది. క్లీన్జర్ గా, బ్యాలెన్సర్ గా, రెగ్యులేటర్ గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, మన ఇమ్యూనిటీ సిస్టాన్ని ప్రివెన్షన్ చేయడానికి, మన సెల్స్ అన్నిటిని స్కాన్ చేసి టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్ మొత్తం అందులో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. క్లీన్ చేసేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టాన్ని ప్రివెన్షన్ చేస్తుంది, టాక్సిన్స్ ని, ఫ్రీ రాడికల్స్ ని తీసివేస్తుంది, మెటబాలిక్ బాడీని, స్ట్రెస్ అన్నిటిని కూడా నార్మలైజేషన్ చేస్తుంది. సప్లిమెంటేషన్ ద్వారాగా ప్రాపర్ న్యూట్రిషన్స్ బేస్డ్ గా మనకు ఉపయోగపడి మంచి న్యూట్రిషన్స్ మనకు అందేలాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది గ్యానోడర్మా. మరి గ్యానోడర్మాని మనకు తెలుసు ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మేజర్గా వచ్చేసి మన యొక్క బాడీ, శరీరాన్ని నార్మల్ పొజిషన్ లో ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి ఒక రక్షణ కవచం లాగా గ్యానోడర్మా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ గా జరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ని రానివ్వకుండా వాటిని తగ్గిస్తూ మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నిద్రను, ఆకలిని ఇంక్రీజ్ చేస్తుంది. మనకు స్లీపింగ్ మోడ్ అనేది పెరగాలి. సో తక్కువ సమయంలో కూడా ఎక్కువ నిద్రపోయేలాగా, కొంత స్లీపింగ్ మోడ్ ని పెంచేలాగా, మంచి రెస్ట్ దొరకడానికి గ్యానోడర్మా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుతుంది, మంచి ఆకలిని ఇస్తుంది. కొలెస్ట్రాల్ ని నార్మలైజేషన్ స్థాయిలో ఉంచుతుంది. మన బాడీకి కావలసిన ఆక్సిజన్ మంచిగా ఇంక్రీజ్ అవ్వడానికి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది గ్యానోడర్మా. దీంతో పాటుగా చూడండి, సో మేజర్ గా వచ్చేసి మన కీళ్ళ నొప్పులు అండ్ ఒళ్ళంతా నొప్పి వస్తుందని, బాడీ అంతా పెయిన్స్ వస్తుందంటారు, అలాంటి బాడీ పెయిన్స్ ను కూడా రిమూవ్ చేసేస్తుంది. దీంతో పాటుగా మనకు ఇంటెలిజెన్స్ ని పెంచుతుంది, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్ ని తీసివేయడానికి ఉపయోగపడుతుంది, నర్వస్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, సో క్యాన్సర్ ని ప్రివెన్షన్ చేస్తుంది, బీపీ ప్రాబ్లం రాదు, లాంగ్ టర్మ్ డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా జరగడానికి చూస్తుంది, సెక్సువల్ ఫంక్షనింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి గ్యానోడర్మా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది, స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది, డయాబెటీస్, షుగర్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. సో విటమిన్స్, మినరల్స్, మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ కూడా మనం తీసుకునేలాగా, వాటిని అలా మన శరీరంలో ఉంచేలాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో యవ్వనంగా ఉండడానికి, యవ్వనంగా కనపడటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకనే చైనా రాజులు పూర్వకాలంలో ఈ యొక్క గ్యానోడర్మా లూసిడమాన్ని బాగా ఉపయోగించే వాళ్ళంట. అప్పటి నుంచి చైనాలో ఇది అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, చైనా వాళ్ళని ఎవరినన్నా చూడండి, అందరూ ఒకే వయసు ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు. సో అలా అందరూ ఎందుకు ఒకే వయసులా కనిపిస్తారు అని అంటే, వాళ్ళు చాలా యంగుగా ఉండటం కోసం ఈ యొక్క గ్యానోడర్మాని ఎక్కువ కాలం తీసుకునే వాళ్ళు, అందుకనే వాళ్ళు యంగుగా కనిపిస్తుండే వాళ్ళు. పిహెచ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి మన బ్లడ్ లోపల అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దీంతో పాటుగా అలసటని ప్రొటెక్ట్ చేస్తుంది. అలసట అనేది మనకు రానివ్వదు. మన సెల్స్ మొత్తాన్ని స్కాన్ చేసి
ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఆ ప్రాబ్లం బయట పడేస్తుంది, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ని కంపల్సరిగా వెళ్ళి స్కాన్ చేసి వైరస్ని కనిపెడుతుంది. ఆ వైరస్ని కనిపెట్టి రిమూవ్ చేసేస్తుంది. అందుకని చూడండి, సెల్స్లో, టిష్యూస్లో, ఆర్గాన్స్లో, మన సిస్టంలో ఉన్నటువంటి మన టోటల్ సిస్టంలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇమ్యూనిటీ బూస్టర్గా మనకి ఇమ్యూనిటీని అందించి సమర్థవంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఒకసారి చూడండి, ఏ ప్రాబ్లం అయినా మన శరీరంలో దాగి ఉంటే, ఏ సెల్కైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఆ సెల్ని బయటికి పంపించేసి దాన్ని రిపేర్ చేసేసి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఇస్తుంది. సో అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో ఒత్తిడిని, స్ట్రెస్ని బాగా తగ్గించేస్తుంది. మన శరీరంలోకి విష పదార్థాలు తొలగిపోకుండా బాగా కాపాడుతుంది. సో లీడర్స్, చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్. సో మన జీవక్రియ పర్ఫెక్ట్గా జరగాలి, రక్త ప్రసరణ బాగా జరగాలి, విసర్జన క్రియ బాగా జరగాలి. సో ఇలా చాలా రకాలైనటువంటి క్రియలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి ప్రొడక్ట్ని మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే, అబౌట్ 12 years వాళ్ళు యూజ్ చేయవచ్చు. డైలీ 3 capsules ఫస్ట్ 2 months వాడాలి. ఆఫ్టర్ డైలీ 2 capsules వాడితే సరిపోతుంది. ఎవరికి సజెస్ట్ చేసినా ఫస్ట్ 2 months మాత్రానికి కంపల్సరిగా రెగ్యులర్గా 3 capsules తీసుకోమని చెప్పండి. 2 months తర్వాత 2 capsules లాగా ఒక కోర్సు లాగా మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇది ఎవరు వాడొచ్చు అని అంటే ప్రతి ఒక్కరూ వాడొచ్చు. ఇది ఎవరు వాడకూడదు అనేటువంటి కండిషన్ ఏమీ లేదు. 12 సంవత్సరాలు దాటితే చాలు. అందరూ యవ్వనంగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు గ్యానోడర్మ్. సో ఇలా మన శరీరంలో ఉన్న వ్యర్థాలని తీసేసాము, క్యాప్సిల్ ఫామ్ ద్వారా తీసేయచ్చు. ఇది మాకు కుదరదు సార్ అనుకుంటే సెకండ్ మనం స్టిక్కర్ రూపంలో తీసుకునేటువంటి సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాచ్. అంటే జనరల్గా మన సహజ సిద్ధంగా మన శరీరంలో జరిగేటువంటి వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాటు చేయబడిందే డిటాక్స్ ఫుడ్ ప్యాచ్. సో ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ గురించి మాట్లాడాలి అని అంటే, తెలుసు మనకు రిఫ్లెక్సాలజీ అనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఇది పనిచేస్తుంది. సో ఫుడ్ ప్యాచ్ తయారు చేసినటువంటి సిద్ధాన్ని రిఫ్లెక్సాలజీ అంటారు. ఇది సురక్షితమైనటువంటిది, దీన్ని ఉపయోగించడం కూడా చాలా ఈజీ. కానీ మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తీసివేసి మనకు అద్భుతమైనటువంటి హెల్త్ని ఇవ్వడానికి ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది ఉపయోగపడుతుంది. మరి డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ను సో మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే దీని గురించి కొన్ని పాయింట్స్ మనం చెప్పొచ్చు. దాదాపుగా 24 సంవత్సరాల పాటు జపాన్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ఈ రిఫ్లెక్సాలజీ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. మరి ఇది ఎలా అంటేనంటే, మన బాడీకి సెకండ్ హార్ట్ అని చెప్తారు. సార్ ఒకసారి ఆలోచన చేయండి సార్, మనకు సెకండ్ హార్ట్ అని చెప్తాం. సో మన ఫుట్ అనేదే మనకు సెకండ్ హార్ట్. సో అందుకని ద సోల్ ఆఫ్ ద ఫుట్ అని చెప్తాము. ఈ ఫుట్ అనేది మన బాడీకి, మన శరీరానికి సెకండ్ హార్ట్. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి, సో దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, ఇది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మనం లోపలికి వెళ్ళినట్టయితే, ఇది రిఫ్లెక్సాలజీ సిద్ధాంతం ప్రకారం రైట్ టు లెగ్ అంటే మనకున్నటువంటి 2 legs లో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఆక్యుపెంచర్ పాయింట్స్ అంటారు. ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ ద్వారాగా మన శరీరంలో ఉన్నటువంటి అప్ టు బాటం పైన ఉన్నటువంటి ప్రతి అడుగు వరకు కూడా సో ఉన్న వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఈ యొక్క పాయింట్స్ ద్వారాగా బయటికి తీసివేయచ్చు. ఆక్యుపెంచర్ పాయింట్స్ ద్వారాగా బయటికి తీసివేసేటువంటి ఒక సిద్ధాంతమే రిఫ్లెక్సాలజీ. ఏమీ రిస్క్ పడాల్సిన అవసరం లేకుండా బాగా పడుకునే ముందు ఎక్కువగా వాటర్ తీసుకొని ఈ స్టిక్కర్స్ కాలు కంటించుకొని పడుకుంటే చాలు, మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఎక్కడ దాగి ఉన్నా అన్నిటినీ క్లీన్ చేసేసి మొత్తాన్ని బయటికి పంపించి వేస్తాయి. అలా బయటికి వచ్చినప్పుడు మనం ఆ మార్నింగ్ తీసినటువంటి, మనం పెట్టుకునేటప్పుడు వైట్ గా ఉంటుంది స్టిక్కర్, మార్నింగ్ మనం లేవగానే జిగటగా బ్లాక్ కలర్ లో వస్తుంది. చాలా మంది లీడర్స్ యూజ్ చేశారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అది బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ యొక్క తీసిన స్టిక్కర్ ని ఎక్కడైనా పడేస్తే, దగ్గరలో ఉన్నటువంటి పిల్లో కుక్క ఏవో ఒకటి కొన్ని జంతువులు గట్ట తింటే 100% అక్కడికక్కడే అవి చనిపోతాయి.
మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలన్నిటినీ బయటికి లాగవేస్తుంది. కాబట్టి ఆ విష పదార్థాలు, అందుకే చెప్తారు అంటే మనిషి లోపల నిలువెల్లు విషము అని అంటే ఎన్ని రకాల వ్యర్థ పదార్థాలు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వాటన్నిటిని తీసివేయటానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్ట్ ఫుడ్ ప్యాచ్ అని చెప్పొచ్చు. సో ఇది 100% ప్రతి ఒక్కరు కంపల్సరిగా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాడవలసినటువంటి ఒక ప్రొడక్ట్. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా మన బాడీని మనం ఏం చేస్తాము అని అంటే సర్వీసింగ్ చేయించాం. లీడర్స్ మనం ఒకసారి ఆలోచించేద్దాం. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మన బైక్ ని నెల రోజులు అవ్వగానే, కొన్ని కిలోమీటర్లు అవ్వగానే సర్వీసింగ్ చేస్తాం, కార్ సర్వీసింగ్ చేస్తాం, మన మొబైల్ కూడా రిపేర్ చేస్తాం. మరి ఇన్నిటిని సర్వీసింగ్ చేస్తాము. గత కొన్ని సంవత్సరాలుగా మనం మన బాడీలో మనం తీసుకునే ఆహార పదార్థాలు, కెమికల్స్, రకరకాల జంక్ ఫుడ్స్, ఇష్టం వచ్చినటువంటి స్వీట్స్, ఎన్నో వ్యర్థ పదార్థాలన్నీ లోపలికి పోయేలాగా మనం ఉన్నటువంటి మన బాడీని మనం మరి ఎప్పుడు సర్వీసింగ్ చేయాలి? సర్వీసింగ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మన బైకే ఉంది సార్, మీరు అసలు సర్వీసింగ్ చేయకుండా వాడండి చూద్దాం ఎన్ని రోజులు వాడతారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, ఆ తర్వాత బోరింగ్ వస్తుంది, మన బైకే పని చేయదు. మరి మన శరీరాన్ని ఎందుకు మనం శుద్ధి చేసుకోకపోతే ఎలా పనిచేస్తుంది? అందుకనే మన శరీరాన్ని కంపల్సరిగా బయటికి తీసివేయటానికి, వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటికి పంపించి వేసేటువంటి ప్రక్రియ కంపల్సరిగా మనం ఫాలో చేయాలి. లేకపోతే కంపల్సరిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ పోకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రాబ్లమ్స్ అన్ని పెరగకుండా మనకు హెల్దీగా ఉండడానికి ఇది ఒక ఈజీ, సేవ్, సురక్షితమైనటువంటి ఒక పద్ధతి. మరి దీనివల్ల మనకు వచ్చేటువంటి ఎలా తయారు చేశారు, ఏంది, ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే మనం ఇక్కడ చూద్దాం. ఇందులో వచ్చేసి ఇంటిగ్రేట్స్ వచ్చేసి మ్యాక్కో పౌడర్ అని ఒక పౌడర్ ఉంటుంది. ఇది డ్రైడ్ వుడ్ వెనిగర్ అని చెప్తారు. సో ఇది యాసిడ్ లిక్విడ్ అంటారు దీన్ని. ఈ యాసిడ్ లిక్విడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఎసిటిక్ యాసిడ్ లో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. యాసిడ్ లిక్విడ్ అనేది ఎసిటిక్ యాసిడ్ లో ఉంటుంది. దీంతో పాటుగా మనకు తెలుసు యాక్టివ్ ఆక్సిజన్ అందించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్. సో ఇవన్నీ కలిసి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. సో చాలా రకాలైనటువంటి కంటెంట్స్ లో మనకు చెప్తాము. ఇక్కడ మనం చూడొచ్చు, చామలిన్ ప్లాంట్ ఉంటుంది, యుకాలిప్టస్ ఉంటుంది. సో ఇక్కడ యాచురాంతిస్ రాడిక్స్, కార్గానా సినికా, సిబేరియన్ గిన్సెంగ్, అగారికస్ మష్రూమ్ క్యాన్సర్ సెల్స్ రిమూవ్ చేయడానికి, ప్లస్ వేరియస్ చాలా రకాలైనటువంటి వెబ్స్ అన్నిటినీ కలిపి ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ ని తయారు చేయడం జరిగింది. మరి డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది మరి ఎలా పనిచేస్తుంది, ఎలా టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది అని అంటే, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. మంచిగా ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది మనకు. ఎందుకనంటే వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి కాబట్టి బాడీ చాలా ఫ్రీ మూవ్మెంట్ అవుతుంది, ఎక్కువ ఎనర్జీగా కూడా ఉంటుంది. బాడీ పెయిన్స్ అనేవి రిలీఫ్ అయిపోతాయి. చాలా మంది వ్యర్థ పదార్థాలు అన్ని కూడా టాక్సిన్స్ అన్ని బాడీలో ఉండటం వల్ల బాడీ చాలా పెయిన్స్ గా అనిపిస్తూ ఉంటుంది. సో బాడీ అంతా బ్యాక్ పెయిన్ కానీ, సో లెగ్ పెయిన్ కానీ, ఈ యొక్క షోల్డర్స్ పెయిన్స్, ఇవన్నీ చాలా మందికి వస్తూ ఉంటాయి. అవి ఎలా పెయిన్స్ వస్తున్నాయి అంటే మనం వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకున్నాం, మనకు తిన్న ఆహారం ద్వారాగా, పీల్చిన గాలి ద్వారాగా టాక్సిన్స్ అన్ని లోపల ఉండిపోయినాయి, అవి బయటికి వెళ్ళట్లేదు. కాబట్టి డైజెషన్ ప్రాబ్లం వాళ్ళందరికీ ఉండడం వల్లనే ఈ బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఆ బాడీ పెయిన్స్ రిలీఫ్ చేయడానికి ఫుడ్ ప్యాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో త్వరగా నిద్ర లేవడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే బాడీ అలసటగా ఉంటుందో, ఇన్యాక్టివ్ గా ఉంటుంది, మనం త్వరగా లేవడానికి ఇబ్బంది పడతారు చాలా మంది. ఎర్లీగా లేవడానికి ఫుడ్ ప్యాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో తర్వాత మన సెల్స్ అంటే అన్నిటి కూడా మన శరీరంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది, జాయింట్ పెయిన్స్ కు ఉపయోగపడుతుంది, నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైఫ్ టైం వచ్చేటువంటి డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు, కెమికల్స్, మెటబాలిక్ వేస్టెస్ కావచ్చు, హెవీ మెటల్స్ కావచ్చు, వాటన్నిటిని తీసివేసి మనల్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా జరగడానికి, మైగ్రేన్ హెడేక్ ను తీసివేస్తుంది, ఫిట్నెస్ బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటు మనం చూసినట్టయితే కిడ్నీని క్లీన్ చేస్తుంది. తర్వాత మౌత్, చాలా మందికి నోరు స్మెల్ వస్తూ ఉంటుంది, మౌత్.
ఆ మౌత్ స్మెల్ని తీసేస్తుంది. సో మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సో లివర్ అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరగడానికి, అవి సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కెమికల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. హెవీ మెటల్స్ తీసేస్తుంది. మెటబాలిక్ వేస్టేజ్ అన్నిటిని కూడా తీసివేస్తుంది. కాఫ్, థ్రోట్, హెడేక్ కండిషన్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. స్ట్రెస్ను ప్రివెన్షన్ చేస్తుంది. హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ బ్యాక్టీరియాని తీసివేస్తుంది. మన ఐసైట్ పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ సెపరేషన్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత స్థాయిలో ఉండాలో వాటిని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. దీంతో పాటుగా పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. సో ఇన్ఫెక్షన్ డ్యామేజ్ ప్రాపర్టీస్ ని చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. పవర్ఫుల్ బ్యాక్టీరియాని రిమూవ్ చేసేస్తుంది. డీహైడ్రేషన్, ప్యూరిఫికేషన్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి మనకు ఫుట్ ప్యాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫుట్ ప్యాచ్ ని చాలా రకాల విధాలుగా వాడొచ్చు. ఇది యూస్ చేసేటప్పుడు చాలా మంది మనం కాలుకు పెట్టుకునేటప్పుడు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం ఏ ప్లేస్ లోనైనా పెట్టి టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేయచ్చు. సో కంపల్సరిగా కాలుకే పెట్టుకోవాలనేటువంటి కండిషన్ ఏం లేదు. ఈ ఆక్యుపంచర్ పాయింట్స్ ఉండేటువంటి ఈ ప్రదేశాల ద్వారాగా మనం పెట్టుకోవచ్చు. ఎందుకు ఇన్ని రకాలుగా ఇచ్చారు అని అంటే, ఇది యూస్ చేయడానికి ఒక కండిషన్ ఉంది. ఇది కాలుకు ఫ్రాక్చర్ అయి కాళ్ళు పగులుతాయి. చాలా మందికి కాళ్ళు పగిలి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫుట్ ప్యాచ్ వాడకూడదు. ఎందుకనంటే ఆ పగిలిన ప్రదేశం ద్వారాగా మనం ఆ యొక్క ఫుట్ ప్యాచ్ ద్వారా బయటకు వచ్చినటువంటి ఆ వ్యర్థ పదార్థాలు, వేస్ట్ అన్ని కూడా మళ్ళీ లోపలికి ఆ పగిలిన ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించి మనకు హాని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఫుట్ ప్యాచ్ వాడకూడదు. తర్వాత చాలా మందికి పుండ్లు ఉంటాయి. పగలటమే కాకుండా పుండ్లు ఉంటాయి ఎక్కువగా. ఆ పుండ్లు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుట్ ప్యాచ్ వాడకూడదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఫుట్ ప్యాచ్ మనం యూజ్ చేయొచ్చు. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం బీపీ, షుగర్, థైరాయిడ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ కి సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా సప్లిమెంట్ సజెస్ట్ చేసే ముందు వాళ్ళందరికీ ముందుగా ఫుట్ ప్యాచ్ ఇచ్చి, ఫుట్ ప్యాచ్ యూజ్ చేసిన ఒక 10-15 డేస్ తర్వాత మీరు ఏ సప్లిమెంట్ అయినా సజెస్ట్ చేయండి. ఇమీడియట్ గా త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి మనల్ని ఫ్రీ బాడీగా చేసి యాక్టివేట్ చేస్తుంది మన సెల్స్ అన్నిటిని కూడా. అప్పుడు త్వరగా పని చేయడానికి మన సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్స్. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఉపయోగించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. సో దీని తర్వాత మనకు లీడర్స్ ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్, ఇదే ఫైబర్. ఇది లిక్విడ్ రూపంలో ఉండేటువంటి ఒక ప్రొడక్ట్. సో సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇది నీటిలో కలిగేటువంటి ఒక ఫైబర్ మనకు తెలుసు. మరి ఇది ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అని అంటే, చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, ఇన్సులిన్ ఫైబర్, మాల్ట్ డెక్స్ట్రిన్, గ్వార్గమ్, లో క్యాలరీస్, హై ఫైబర్, ప్రోబయాటిక్స్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్ అండ్ ఈజీగా నీటిలో కలిగేలాంటి ఫైబర్స్. వీటన్నిటిని మిక్స్ చేసి తయారు చేసినటువంటి ప్రొడక్టే మన ఫైబర్. దీంతో పాటుగా ఇక్కడ చూద్దాం, ఈ యొక్క ఫైబర్ ని మనం యూస్ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది యూస్ చేసే విధానం, ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఎంటీ స్టమక్ లో ఎర్లీ మార్నింగ్ మాత్రమే హాట్ వాటర్ లో తీసుకునేటువంటి ఒక ప్రొడక్ట్. సో ఇలా తీసుకోవటం వల్ల ఇక్కడ మేజర్ గా పైల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఈ పైల్స్ ప్రాబ్లం అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇవ్వకపోయినా మంచిదే. ఇది ఎందుకు పెట్టాను అని అంటే, చాలా మంది పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఫైబర్ సజెస్ట్ చేస్తారు చాలా మంది లీడర్స్. కొంతమందికి రిజల్ట్ కూడా వచ్చింది. బట్ యాక్చువల్ గా ఈ పైల్స్ ఉన్న వాళ్ళకు ఫైబర్ ఇవ్వకపోవటమే చాలా మంచిది. అందుకే దాన్ని ఫస్ట్ గా రాయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ చేస్తుంది. ఒబేసిటీ ప్రాబ్లం తీసివేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. షుగర్, గ్యాస్ట్రిక్, అల్సర్, టీబీ, చెస్ట్ క్యాన్సర్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం సజెస్ట్ చేయవచ్చు. మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్కిన్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని తీసివేస్తుంది. మన పేగునంతాన్ని క్లీన్ చేసేస్తుంది. డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది.
లివర్ ఫంక్షన్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. స్టమక్ అండ్ లార్జ్ అంటే పెద్ద పేగు చిన్న పేగులను శుభ్రం చేసి పర్ఫెక్ట్ గా ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితిలో బాగా స్టమక్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. సో తర్వాత డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం కూడా సీరియస్ కండిషన్ లో ఉన్న వాళ్ళకు హెవీగా ఉంటుంది చాలా మందికి ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది. అలా హెవీగా ఉన్న వాళ్ళకు కూడా మనం ఫైబర్ ని సజెస్ట్ చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పైల్స్ ప్రాబ్లం సీరియస్ గా ఉన్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయకూడదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనం సజెస్ట్ చేయొచ్చు, కొంచెం సీరియస్ గా ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయకుండా ఉంటే మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. బిలో 5 years వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంటుకోకూడదు. ఫీడింగ్ మదర్స్ కూడా వాడకూడదు. పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ఫైబర్ను వాడకూడదు. ఎర్లీ మార్నింగ్ కంపల్సరిగా ఎంటీ స్టమక్ లో హాట్ వాటర్ తో ఈ యొక్క ఫైబర్ను తీసుకుంటే చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేజర్ గా మన శరీరంలో మన చిన్న పేగు పెద్ద పేగులో దాగి ఉన్నటువంటి అన్ని వ్యర్థ పదార్థాలన్నిటినీ బయటికి పంపించేసి మనం చాలా హెల్దీగా ఉండటానికి అద్భుతంగా మనకు ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్టే ఫైబర్. సో ఇలా ఈ 3 ప్రొడక్ట్స్ ద్వారాగా మనం కంపల్సరిగా మన బాడీని మనం సర్వీసింగ్ చేసుకోవాలి. మీరు ఫైబర్ వాడతారా, గ్యానోడర్మా వాడతారా, ఫుడ్ ప్యాచ్ వాడతారా, ఎనీ వన్ ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ద్వారాగా మనం కంపల్సరిగా వీటిని తీసేయచ్చు. మేజర్ గా ఫుడ్ ప్యాచ్ కి ప్రియారిటీ ఇవ్వండి, గ్యానోడర్మాకి ప్రియారిటీ ఇవ్వండి. సో మీకున్న సిచ్యువేషన్ని బట్టి ఇది ఒకసారి వాడిన తర్వాత అది ఒకసారి అలా 3 ప్రొడక్ట్స్ కూడా వాడితే మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ తొలగిపోయి మనం చాలా యాక్టివ్ గా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనల్ని చాలా ప్రివెన్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇది లీడర్స్, అందరం కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఉపయోగించి మన హెల్త్ ను కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సార్ ఒకసారి మనం గోపాలకృష్ణ సార్, గోపాలకృష్ణ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనందరం మాట్లాడడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది సార్. ఉంది సార్. ఓపెన్ చేయండి సార్. రికార్డింగ్ స్టాప్ చేయమంటారా? స్టాప్ చేయండి. ఓకే సార్.